ఇది ఒక అడవి ప్రాంతం. అడవి ప్రాంతంలో వెలిసిన అద్దాల గంగమ్మ వారి టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది అన్నమాట అద్దాల గంగమ్మ గుడి. రండి ఫ్రెండ్స్, ఇది అడవికి వెళ్ళే దారి చూపిస్తాను రండి ఫ్రెండ్స్. దాని పక్కనే గుడికి వెళ్ళే దారి ఉంది, అది చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నీళ్లు చాలా రావడం వల్ల రాళ్ళు సైడ్ వేసారనమాట. రాళ్ళ పైన పోతున్నాను నేను. మీరు రండి ఫ్రెండ్స్, చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా అప్పుడే, ఇది గుడికి వెళ్ళే దారి అనమాట. ఇది ఇటు సైడ్ ఉండేది చూడండి ఫ్రెండ్స్, ఇది గుడికి వెళ్ళే దారి. గుడికి వెళ్ళే ముందు ఇది అడవి ప్రాంతం అని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొండలంతా ఉన్నాయి చూడండి. ఇక్కడ చుట్టుపక్కలంతా కొండలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, గుడి దాకా పోతాం రండి. గుడికి వెళ్ళే ముందు ఒక వాగు దాటుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. వాగు చెప్పాను కదా చూడండి, ఇది ఒక వాగు. రండి ఫ్రెండ్స్, ఇది మెయిన్ గుడి అన్నమాట. ఈ గుడికి వెళ్ళే ముందు ఇక్కడ గుడి కట్టిన టైంలో ఇక్కడ ఒక చెట్టు నాటారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో. ఇది ఫ్రెండ్స్ వాగు అని చెప్పాను కదా, ఇది వాగు. జమ్ము అంతా ఉండదు ఇక్కడ, ఇది వాగు. చూడండి ఫ్రెండ్స్, నీరు ఎలా ఉన్నాయో. నేడుగలు అయితే సూపర్గా ఉంటాయంట ఫ్రెండ్స్. రాండి ఫ్రెండ్స్, ఇంకా గుడి దాకా పోదాం రండి. గుడికి వెళ్ళే ముందు పోతులరాజు స్వామి ముక్కుందాం ఫ్రెండ్స్. తర్వాత ఇంకో స్వామి ఉన్నారు, ముక్కుందాం. అయితే ఇటు సైడ్ వచ్చేసి అద్దం ఉంది చూడండి ఫ్రెండ్స్. అద్దాల గంగమ్మ అంటారు కదా, అద్దం ఉన్నది చూడండి. ఇటు సైడ్ త్రిశూలం సింబుల్తో గోడకు వేశారు చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్తో. దాని పక్కనే ఇంకో సింబుల్ వేశారు చూడండి ఫ్రెండ్స్ గోడకు. రండి ఫ్రెండ్స్, ఇంక గుడి దాకా పోదాము ఫ్రెండ్స్. గుడి లేకపోతున్నాము రండి. చూడండి ఫ్రెండ్స్, అద్దాల గంగమ్మ అని చెప్పాను కదా, చూడండి అద్దాలు ఎలా ఉన్నాయో. లోపలికి రండి ఫ్రెండ్స్, చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉండేది అద్దాల గంగమ్మ వారు చూడండి. ఈ చుట్టుపక్కల అందరూ రైతులు ఉన్నారనమాట, పంటలు పండిస్తారు. ఫస్ట్ వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ సేల్ చేసుకోవడానికి అమ్ముకోవడానికి వెళతారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఎలా ఉన్నారో. ఈ చుట్టుపక్కల అంతా ఉండేది రైతులే. ఇది అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ రైతులందరూ వచ్చి మొదటిగా అమ్మవారి దగ్గర నైవేద్యంగా వాళ్ళు పండించిన పంటలలో కొన్ని తీసుకొచ్చి అక్కడ దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత అమ్మడానికి వెళుతారు ఫ్రెండ్స్. ఇక్కడ అద్దాల గంగమ్మ పేరు ఎలా వచ్చిందంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. భక్తితో అద్దంలోకి వచ్చి చూస్తే అమ్మవారు మన కళ్ళ ముందటే ఉన్నట్టుగా కనపడుతుంది ఫ్రెండ్స్. చూడండి అన్నమాట. దాని తర్వాతనే అద్దాల గంగమ్మ అనే పేరు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, గుడి ఎంత జంపుగా ఉండదో చూడండి ఫ్రెండ్స్. బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్. తరువాత ఇక్కడ రాగి చెట్టు ఉండదు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. దీని పక్కనే రాళ్ళు వేశారు చూడండి ఫ్రెండ్స్. ఇల్లు కడతాం కదా, ఇల్లు కట్టే మొదట రాయి తీసుకొచ్చి ఇక్కడ దేవస్థానం కాడ వేసేసి తీసుకొని పోతారు ఫ్రెండ్స్ మిగతా రాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి బావి ఉంది, అంటే పురాతనకాలమైన బావి అన్నమాట. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్ బావిలో నీళ్లు ఉండటం. ఇదే మొదటిసారిగా చూస్తున్నాను నేను బావిలో నీళ్లు ఉండటము. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ గుడితకు వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్తారన్నమాట గుడితకి, అమ్మవారికి పూజించుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా. నెక్స్ట్ గుడి చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్, బోర్ అంతా ఉండదు అనమాట, బావి దగ్గర ఉండేది బోరు. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అడవి ప్రాంతం అని వీడియో చూపిస్తాను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ అడవి ప్రాంతం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మిస్ చేయద్దు ఫ్రెండ్స్.